నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుతొట్టి మండలం అల్వాల గ్రామ శివార్లో ప్రసిద్ధిగాంచిన సీతారామచంద్ర స్వామిని భక్తులు దర్శించుకుని అల్వాల గ్రామాల నుండి ఎడ్ల బండ్లను రంగురంగులతో అలంకరించి వాటిని దర్శించుకోవాలని మిరుతొట్టి కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు మధ్యల సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు చెన్నై భోపాల్ గౌడ్ మాట్లాడుతూ బుధవారం రోజున మాఘం అమావాస్య జాతరకు వివిధ గ్రామాల నుంచి భారీగా తరలి వస్తున్న భక్తులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అదేవిధంగా చిన్నపిల్లలు బ్రిడ్జిపై వెళ్తున్నందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రేపు అనగా మాఘమాస సందర్భంగా మన అల్వాలకు మిడిదొడ్డి శ్రీ 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 సీతారామ స్వామి కళ్యాణోత్సవము ప్లస్ జాతర మిడిదొడ్డి అల్వాల సందర్భంలో వాగడ్డకు జరిగే సమయంలో మనకు అంతరాయము చెక్ డ్యామ్ ఏర్పాటుట్లా అటు మనం పోలేకపోతున్నాం కాబట్టి మనము నూతన సీతారామచంద్ర శ్రీ 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 సీతారామ దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం కాబట్టి ఆ జాతరకు పోతున్న సందర్భంగా తల్లులు, తండ్రులు, పిల్లలు చాలా జాగ్రత్తగా చెక్ డ్యామ్ మళ్ళా నీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి గత సంవత్సరంలోనే ప్రమాదం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండి పుణ్యస్థానాలకు పోయే భక్తులకు అందరికీ విజ్ఞప్తి, తల్లిదండ్రులు ఎంబడి ఉండి పుణ్యస్థానాల విషయంలో పిల్లల్ని చెంబులతో స్నానం చేయించుకొని పుణ్యదర్శనం చేసుకొని అందరూ సబండ సమేతంగా అందరూ మళ్ళీ తిరిగి ఏమంటారు ఆడ బేగిష్టం సకుటుంబ సమేతంగా అందరూ ఆరోగ్యాలతోని విదజిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా తల్లిదండ్రుల బాధ్యతనే, దానికి అధికారులు, పోలీసు యంత్రాంగము ప్లస్ దానికి సంబంధించిన వివిధ శాఖల ఇరిగేషన్ కానీ వగేరా ఏదన్నా కానీ వాళ్ళందరూ దగ్గరుండి సమీక్షించి దాని జాతరను దిగ్విజయం చేయాలని మిరుదొడ్డి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుని తరఫున నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులను కానీ అధికారులను కానీ లోకల్ స్థానిక సంస్థల పెద్ద మనుషులను కానీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరము మంచి పుణ్యస్థానాలతోని మిడిదొడ్డి మండల కేంద్రంలో అల్వాల మిడిదొడ్డి శ్రీ సీతారామాలయం గుడి దగ్గర వాగు దగ్గర జాతర జరుగుతుంది కాబట్టి భక్తులు స్నానాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని దేవుని దర్శించగలరని మనవి. గతంలో జరిగిన దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు పిల్లలను స్నానాలు చేయించి జాగ్రత్తగా తీసుకొని గుళ్ళే పోయి తీర్థపదాలు తీసుకొని జాగ్రత్తగా తిరిగి రావాలని నేను విన్నపించుతున్నాను. గతంలో జరిగిన సంఘటనలు మళ్ళా తిరిగి రాకుండా చూసుకోగలరని అధికారులకు కూడా సూచిస్తున్నాం. అదేవిధంగా అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కు చెందిన నేషనల్ టెంట్ హౌస్ యజమాని అజ్మతుల్లాకు 4 ఏళ్ల క్రితం భూమి అమ్మినట్టు రియాజ్ అర్షద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం భీమ్గల్లో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తాము విక్రయించిన భూమిపై తమకు హక్కులు ఉన్నాయని ముజాహిద్ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 4 ఏళ్ల క్రితం తాము అవసరం కొరకు సుమారు 500 గజాలు అజ్మత్ కు విక్రయించడం జరిగిందని చెప్పారు. 25 जनवरी 2025 ईस्वी को जनाब इमामतुद्दीन मुजाहिद मरहूम की बेटियां एक वीडियो वायरल किए हैं। उसी ताल्लुक से हम वजाहत करने के लिए जवाब दे रहे हैं। बात दरअसल ये है कि बदरुद्दीन साहब मरहूम इन बच्चों के दादा 1971 ईस्वी में जनाब TM महमूद साहब को फरोख्त कर दिए हैं। उसके बाद 1972 ईस्वी में TM महमूद साहब ने हमारे वालिद साहब मरहूम ख्वाजा शरीफ साहब को फरोख्त कर दिए।
इसी इराजे में जुमला 2 प्लाट मौजूद हैं। दूसरी प्लाट जनाब अहमद मोइनुद्दीन साहब से हम लोग खरीदे हैं और अब हम 4 साल कबल जनाब अजमतुल्ला साहब टेंट हाउस भीमगल वालों को हमारी मजबूरी की वजह से फरोख्त कर दिए थे। अब यहाँ अजमतुल्ला साहब को बदनाम करना दुरुस्त नहीं है। यतीमों का माल, गरीबों का माल कह के बेवजह बातें बनाकर मगरमच्छ के आंसू बहाकर कुछ हासिल होने वाला नहीं है। जनाब अजमतुल्ला साहब इसी मामले में बिल्कुल बेकसूर है। अजमतुल्ला साहब को बदनाम करने की साजिश की जा रही है। प्लाट फरोख्त करने वाले हम हैं, हमसे रब्ता करें तो वजाहत करेंगे। लोग अपनी जाती खुसूमती के लिए किसी शरीफ इंसान को बदनाम करना कोई मतलब का नहीं है। ये लोग अपने यानी मुजाहिद मरहूम की बेटियां घर के पीछे चोरी से ख्वाजा शरीफ की प्लाट को जाली रजिस्ट्री करवा रहे हैं और हमारी कहकर दावा कर रहे हैं, जबकि उनके दादा बदरुद्दीन साहब के हाथ लिखा हुआ कागज जो कि 1971 ईस्वी में उनकी दस्तखत के साथ मौजूद है। ये रहा 1971 ईस्वी, 1971 ईस्वी, ये 1972 ईस्वी पूरे रसीदा के साथ मौजूद है हमारे पास। हर एक पेपर है। देखिए हर एक रिसिप्ट है। इसके बाद भी बात समझ में नहीं आई तो गांव में बड़े लोग, बड़े बुजुर्ग मौजूद है, गवाही ले सकते। 2 साल कबल अंजुमन कमेटी में इसी ताल्लुक से दरखास्त दिया गया था, लेकिन मौजूदा सदर अंजुम ने हमारी दरखास्त को फाड़कर फेंक दिया। हम भी इसी गांव के बाशिंदे हैं। गांव वालों से गुजारिश है, इंसाफ करने के काबिल सदर नहीं है। ऐसे शख्स को सदर क्यों रखा गया? परमिशन लिया गया 2012 से 2016 तक। ये देखिए ये 2016 से 2020 तक मेरे छोटे भाई रियाज साहब खोल के इधर का परमिशन लिया गया। कौन सा ईयर में हुआ? 2016 से 2020 तक। ग्राम पंचायत, जब ग्राम पंचायत है। हाँ, ग्राम पंचायत। కాలే ఇది ఇంకోటి మున్సిపల్ ग्राम पंचायत से पहले ये परमिशन लिया गया, फिर बाद में कैसे म्यूनसिपल से लिया गया तो परमिशन है। ये देखिए ये रिसिप्ट भी है। ప్రసిద్ధి చెందిన ఏడుపైల వనదుర్గ భవానీ ఆలయం వద్ద మాఘ అమావాస్యం పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ఉదయం నుండి దర్శించుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు చేసి భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ఈవో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాపన్నపేట మండల ఎస్ఐ మరియు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మరియు ఆలయం నందు ఫోన్లు, కెమెరాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరములు నిషేధించడమైనది కావున భక్తులు గమనించి ఆలయంలో
ప్రముఖ కర్ణాటక విద్వాంసులు శ్రీ పురందర దాసుల ఆరాధనోత్సవాలు జోగులాంబ జిల్లా ఆదిశీల క్షేత్రం మల్దక స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. వేద పాఠశాలలో గల శ్రీ పురందర దాసుల విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ದಿನ ಯಾಕೆಂದರೆ ಈ ದಾಸ ಚತುಷ್ಟಯಲ್ಲಿ ಮೊದಲು ಪುರಂದರದಾಸರು, ವಿಜಯದಾಸರು, ಆಮೇಲೆ ಗೋಪಾಲದಾಸರು, ಜಗನ್ನಾಥದಾಸರು, ಆಮೇಲೆ ಶೇಷದಾಸರು. ಇಂತಹ ಈ ಶೇಷದಾಸರ ಪೂರ್ತಿ ಪರಂಪರೆಯಲ್ಲಿ ಮೊದಲು ಪುರಂದರದಾಸರ ಬಗ್ಗೆ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೇನೆ. ಏನಂತಂದರೆ, ಈ ಶ್ರೀಮನ್ಯಾಯಸುಧ ನಾವು ಓದ್ತಿದ್ದೀವಲ್ಲ, ಶಾಸ್ತ್ರ ಪಾಠಶಾಲೆ ಏನೇನು ಓದ್ತಿದೆಯಲ್ಲ, ಅದನ್ನು ಮಂತ್ರವನ್ನು ಹೇಳಬೇಕಂದರೆ ಎಲ್ಲ ಈ ರೀತಿಯಾಗಿ ಈ ದಾಸಾಯ ಚತುಷ್ಟಿಗಳನ್ನು ಇಲ್ಲಿ ತಿಳ್ಕೋಬೇಕು. ಅದರಾಗ ಇವತ್ತು ಮಧ್ಯಾರಾಧನೆ ಅಂತಂದರೆ ಬೇರೆ ಪೂಜೆ ಅಷ್ಟೇ ಮಾಡಬಾರ್ದು, ಸಂಕೀರ್ತನ, ಭಜನ, ಹರಿನಾಮ ಸಂಕೀರ್ತಗಳನ್ನು ಹೇಳಬೇಕು, ಅವರ ಚರಿತ್ರೆಗಳನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು. ಅಷ್ಟು ತಿಳಿದಿದ್ದರಿಂದ పంచామృత అభిషేకಗಳನ್ನು ಮಾಡಬೇಕು, బ్రాహ్మణರಿಗೆ ఊటకు ಹಾಕಬೇಕು. ಮತ್ತು నమ్మంತಹ వారి యొక్క సంతానం లోపల మరియు విశేషమైన శ్రీనివాస దేశీకులు అని వాడి పేరు. ఆ శ్రీనివాస దేశీకులు అక్కడ ఉండి అనేక సంవత్సరాలు ఉన్నారు. తదనంతరము వాళ్ళకు పూర్వం తల్లిదండ్రులకు అనేక సంతానం కలగలేదు. తిరుపతికి వెళ్ళి శ్రీనివాసుని సేవించిన తర్వాత వాళ్ళకు శ్రీనివాస నాయకుని అక్కడ వాళ్ళకు జన్మించినాడు. భారతదేశ చరిత్ర లోపల మహాకుంభమేళ అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు మౌని అమావాస్య అని అత్యంత శ్రేష్టమైనటువంటి అమావాస్య. ఈరోజు అమావాస్య పుష్యమి నక్షత్రము మరియు ఉత్తరాషాఢ నక్షత్రంగా ఉన్నటువంటి పుష్య బహుళ అమావాస్య ఉత్తరాషాఢ. తదనంతరం శ్రవణ నక్షత్రం అనేటువంటిది ఈరోజు సాయంత్రం శ్రవణ నక్షత్రం కూడా కలుస్తుంది. కనుక ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పరమ పవిత్ర దినం. సాహిత్యంలో ప్రముఖ వాగ్దేయకారు లోపల మరియు మధ్వ సిద్ధాంత ప్రకారంగా మరియు మొట్టమొదటి దాస చతుష్టయము అనేటువంటి పేరు లోపల మొట్టమొదటి పురందరాసర మన్మనోభీష్టవరదం సర్వాభీష్టప్రదం పురందరం గురుర్వందే దాసశ్రేష్టం దయాని. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బేబీపేట్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లుగారి మహేష్ మాట్లాడుతూ ప్రజా గద్దర్పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి మరియు ఇలియాస్ కామారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నేడు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. వీడియో తీస్తున్నా ఏటా తీయాలన్నా
ఉద్యమకారులను అవమానించిన బండి సంజయ్ వెంబడే కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ బీజేపీ గుండల్లారా, ఖబర్దార్ బీజేపీ గుండల్లారా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను అవమానించిన బండి సంజయ్ వెంబడే, తెలంగాణ ఉద్యమకారులను గద్దర్ను అవమానించిన బండి సంజయ్ వెంబడే, కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ బీజేపీ గుండల్లారా, ఖబర్దార్ బీజేపీ గుండల్లారా, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఫోటోలు అన్న వీడియోలో తీసిన అప్పటి నుంచి నేను బీజేపీ గుండల్లారా, తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ను అవమానించిన బండి సంజయ్ వెంబడే, బీజేపీ 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 గుండు 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 కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, షబ్బీర్ అలీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీజేపీ బండి బండి గుండు 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 బీజేపీ బీజేపీ ఖబర్దార్ బీజేపీ గుండల్లారా, ఖబర్దార్ బీజేపీ గుండల్లారా, ఖబర్దార్ బీజేపీ గుండల్లారా, ఓడవ్వడు వీడెవ్వడు, ఓడవ్వడు వీడెవ్వడు, ఓడవ్వడు వీడెవ్వడు, కాంగ్రెస్ కు అడ్డొస్తే కాంగ్రెస్ కు అడ్డొస్తే బీజేపీ గుండల్లారా, బీజేపీ గుండల్లారా, తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ను అవమానించిన బండి సంజయ్ వెంబడే, తెలంగాణ ఉద్యమకారుడు బండి సంజయ్ అవమానించిన గద్దర్ను అవమానించిన బండి సంజయ్ వెంబడే, కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ బీజేపీ గుండల్లారా, ఖబర్దార్ బీజేపీ గుండల్లారా. వీపేట మండల కాంగ్రెస్ శాఖ ఎన్ఎస్ఏ శాఖ మరి సేవాదర్ అందరూ కార్యకర్తలు మరి మొన్న 2026వ తారీఖు నాడు బండి సంజయ్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు విరుద్ధంగా నేడు దృష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చాలా మంచిదని కోరుకుంటూ బండి సంజయ్ మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ నక్సలైతేనా? తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు పనిచేసినటువంటి ప్రతి ఉద్యమకారుడు నక్సలైటేనా? నక్సలైట్ అంటే పదం మీద అసలు నక్సలైట్ అంటే మనిషి కాదా? ఎంపీ అయినా మనిషే, ఎమ్మెల్యే అయినా మనిషే, కానిస్టేబుల్ అయినా మనిషే, ఎట్లయినా మనుషులే కదా. ప్రజాసేవ ముఖ్యం. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తాం. మరి లాఠీలకు తూటాలకు భయపడకుండా తెలంగాణ ఉద్యమాన్ని జబ్బ మీద వేసుకొని భుజాల మీద వేసుకొని పూర్తిగా స్వచ్ఛతపరకుండా తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అందుకే కేసీఆర్ బీజేపీ, టీఆర్ఎస్ బీఏపీ రెండు ఒకటై అలాంటి ఉద్యమకారుని 3 గంటలు గేటు ముందర నిలబెట్టాడు. కేసీఆర్ 3 గంటలు నిలబెట్టాడు, నువ్వు టైం వేయడు. ఒక్కసారి ప్రజలకు వచ్చి చూడు గద్దర్ గారికి ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో.
మరొక్కసారిగిన గద్దర్ పైన కానీ మరి తెలంగాణ ఉద్యమకారుల పైన కానీ అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే గ్రామాలలో తిరగనీయం, నేను నీ పార్టీ ఆఫీసులు కూడా బయటకు వెళ్ళినామని చెప్పి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. బీబీపేట మండల కేంద్రంలోని ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొన్న సాయంత్రం బండి సంజయ్ గారు గద్దర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దానిపైన బండి సంజయ్ గారి దృష్టి బొమ్మతను చేయడం జరిగింది. కాబట్టి బండి సంజయ్ గారు నిజంగానే మీరు తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ మూలకున్నారో తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమాన్ని భుజాలపైన వేసుకొని కేవలం గద్దర్ గారు ముందు నడిస్తే గద్దర్ గారు వెనుక కేసీఆర్ గారు ఇట్లా నడిచారు. ఈరోజు తెలంగాణకు అసలు తన సేవలు ఏ విధంగా మనం కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోవు. గద్దర్ గారి సేవలు అంత సేవ చేసింది తెలంగాణ కోసం. కేవలం మీరు ఏమంటారు, ఆయన నస్కలైట్ అని అంటున్నారు. నీ పార్టీలోని ఎంతమంది నస్కలైట్లు నీకు తెలుసా? నీ పార్టీలోని ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు ఏ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? వాళ్ళని పట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని బయటకు పంపించే సత్తా నీకుందా? గద్దర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ గుర్తుపెట్టుకో, గద్దర్ గారి గురించి ఏమాత్రం మాట్లాడే అర్హత నీకు లేదు. తన కాలు గోటికినగా సరిపోదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు సెంట్రల్ మంత్రి అయినా నువ్వు ఏదైనా అది నీకు సరిపోదని మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి రానున్న రోజుల్లో ఇక ముందు వినగా ఎట్లాంటి వ్యాఖ్యలు చేసినా కాంగ్రెస్ పార్టీ మీ పైన తిరగబడి తరిమి కొడుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి గద్దర్ గారు నిజంగానే అధికారంలోకి రావాలని చెప్పారు. అంటే కేవలం గద్దర్ గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టే మీరు ఆ విధంగా మాట్లాడారు. ఎంతమంది లేరు నీ పార్టీలో? వాళ్ళ గురించి ఒక్కసారి మాట్లాడే దమ్ము నీకుందా? లేదు. నీ పార్టీ జెండా మోసే వాళ్ళకి, నీ పార్టీ ఇచ్చేసే వాళ్ళకు నువ్వు ఏదైనా చేస్తే చేసుకో, తప్పేం లేదు. కానీ మరొకసారి గద్దర్ పైన తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసే మట్టికి కాంగ్రెస్ పార్టీని పైన తిరగబడుతుంది. మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ రెడీగా ఉన్నది. కాబట్టి ఇంకొకసారి అట్లాంటివి చెయ్యకు. చేస్తే నీ తెలంగాణ సమాజం మొత్తం నీకు చెప్పులతోని నీకు పూజలు చేసే రోజులు వస్తాయి. కాబట్టి మా నాయకుడు షబ్బీర్ అలీ గారు గద్దర్ గురించి అంటే ఏ విధంగా అంటే గద్దర్ గారు ఎంత బాధ ఉంటే గద్దర్ గారు ఈ తెలంగాణ ఉద్యమం నువ్వు పార్టీ నీ బీజేపీ పార్టీకి ఒక టర్ము నువ్వు అధ్యక్షుడిగా పనిచేసినావంటేనే కేవలం కాంగ్రెస్ పార్టీ దయ గద్దర్ గారి దయ వల్లనే నువ్వు నీ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినావు. కాబట్టి ఇవన్నీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని సక్రమంగా మాట్లాడు. చక్కగా మాట్లాడితే నీకు తెలంగాణలో తిరిగే అవకాశం ఉంటుంది. లేదంటే బిడ్డ ప్రతి ఊర్లల్లో తిరగబడి తరిమి కొట్టే రోజులు వస్తాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా యూత్ కాంగ్రెస్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఈ రోజు నుండి మొదలవుతుందని ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని, ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాకు ఎంతగానో తోడ్పడుతున్న పోలీస్ సిబ్బందికి, ఆరోగ్య సిబ్బందికి, ఆలయ కమిటీ సిబ్బందికి, భక్తులకు ఇలా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారని, వారికి మరియు భక్తులకు కూడా ఆ రామలింగేశ్వరుని కృప ఎల్లప్పుడూ ఉండాలని సందర్భంగా తెలిపారు.
దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ కుడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ రోజు నుండి జాతర ప్రారంభమైనది. ఈ స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలువబడుతుంది. వీళ్ళ తాతల తరాల నుండి కూడా స్వామివారి గుడికి ఎంతోమంది భక్తులు వచ్చేవారు. వెనకట అనేవారు పెద్దలు, కుడలికి పోంది ఒక భక్తు అనే ముచ్చట చెప్పేవారు. అంటే అంత ప్రసిద్ధి చెందిన దేవాలయం కుడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. చాలా భక్తులు వస్తున్నారు. ఇంకా చాలా దూరం నుండి వచ్చే భక్తులకు పూర్తిగా సౌకర్యాలు ఉండేటట్టు చూస్తున్నాము అందరము. మీ భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందిన కుడవెల్లి రామలింగేశ్వర స్వామి వారు మిగతా చాలా మంది భక్తులు వచ్చేస్తున్నారు కాబట్టి అందరి కోరికలు నెరవేర్చాలని ఆ రామలింగేశ్వర స్వామి నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకత ఏంటంటే మాఘ అమావాస్య అని ఈరోజు అమావాస్య సందర్భంగా శ్రీ కుడవెల్లి రామలింగేశ్వర స్వామి దక్షిణ కాశీగా పిలువబడే రామలింగేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు జాతర ప్రారంభమైంది. మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేయడమైనది. ఈ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది వారు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, నేను నాతో పాటు మా మెంబర్స్ కూడా ఇందులో పాల్గొని అన్ని విధాల సౌకర్యాలు ఉండేటట్టుగా చూస్తున్నాము. ఈ యొక్క స్వామివారి సేవకు దర్శనానికి ఎక్కడి నుండో చాలా దూరాల నుండి వస్తున్నారు జనాలు. సౌకర్యాలు కలవకుండా పూర్తి బాధ్యతతోని మేము చూసుకుంటున్నాము. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు. దీంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ఏసీపీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న గోదావరికని ఏసీపీ మడత రమేష్ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తప్పు చేస్తే మాట్లాడాలి, మనం తప్పు మాట్లాడతాను. అలా మీరు మాట్లాడుతున్నారు,
కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఈ రోజు ఎస్ఐ ప్రభాకర్ చేతుల మీదుగా బతుకమ్మ టీవీ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతూ బతుకమ్మ టీవీ ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తలను అందజేస్తూ ప్రజలకు ప్రతి ఒక్క సమాచారం అందిస్తూ ఉంటుందని సందర్భంగా ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. మనకు సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి బ్యాంక్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని మీకు ఫోన్ కాల్ వచ్చినటువంటి వాటికి రెస్పాండ్ కాకుండా ఏదైనా బ్యాంక్ నుంచి కాల్ వస్తుందంటే డైరెక్ట్గా మీరు బ్యాంకే వెళ్ళాలి, కానీ అటువంటి కాల్స్కు మీరు రెస్పాండ్ కావద్దు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాల గురించి చాలా కాల్స్ వస్తున్నాయి, మా దగ్గర కాంప్లైంట్స్లో వస్తున్నాయి. బట్ వాటికి ఇలాంటి కాళ్ళకు మీరు రెస్పాండ్ కావద్దు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రోడ్డు యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించుకుంటే బాగుంటుంది. అలానే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు. అట్లాంటివి చేయకుండా కొంచెం యువత కొంచెం ఈ ట్రాఫిక్ అవగాహన చేసుకొని ఉంటే బాగుంటుంది. అలానే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. మనకు రాత్రిపూట కూడా మా పోలీసు గస్తీ అనేది తిరుగుతుంది ప్రతి విలేజ్ లోపల. అదేవిధంగా ప్రతి విలేజ్ తరఫున కూడా కొంత కమ్యూనిటీ పీపుల్ కొంత మాకు సహకరిస్తే కమ్యూనిటీ పోలీసింగ్ తరఫున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. సీసీ కెమెరాలు ఉంటే మనకి 24/7 వాచ్ ఉంటుంది కాబట్టి అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను. అలానే నైట్ టైంలో కానీ డే టైంలో కానీ మీకు ఎలాంటి ఆపదలు ఉన్నా కానీ డైలాండ్ అనేది ఉంటుంది. వితిన్ 1 to 5 minutes లోపల మా పోలీస్ సిబ్బంది అక్కడ చేరుకొని మీకు జరిగిన అసౌకర్యాన్ని లేకుంటే మీకు జరిగిన బాధని మా పోలీస్ శాఖ తరఫున రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 100 డైల్ను కరెక్ట్ టైంలో కరెక్ట్గా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, ఇదే విధంగా మీ గ్రామంలో మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే మాకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను. అటువంటి వారిని ఏదన్నట్టు మా పోలీస్ తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా వాళ్ళ కరెక్ట్ పర్సనా కాదా లేకుంటే వీళ్ళ అఫెండర్లా ఏదైనా వెరిఫై చేసుకొని వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ 4th పిల్లర్ అంటారు. దానిలో భాగంగా మన బతుకమ్మ టీవీ ఎలక్ట్రానిక్ మీడియా చాలా అంటే అందరికీ వినియోగమైన వార్తలు ప్రచురిస్తూ దాదాపు మన స్టేట్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మంచి న్యూస్ని కవర్ చేస్తూ ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి దానికి పోకుండా మంచి న్యూస్ని కవర్ చేస్తూ పోలీసులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి జరగాలనే ఉద్దేశం బట్టి మంచి న్యూస్ని కవరేజ్ చేయాలని మా పోలీస్ శాఖ తరఫున. అంతర్గాం ఎంపీడీఓ అలీం మృతి బాధాకరమన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ఎంపీడీఓ అలీం గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కంటి రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రామగుండం మున్సిపల్ కార్యాలయం వద్ద అలీం మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అప్పుడు పాట ఎంత నాకు ఫోన్ చేసి రాత్రి ఆ డీటెయిల్స్ అడిగిన నేను. మేమైతే ఒక 5 days అయ్యి సార్ రోజు హాస్పిటల్కు అని దేవుడు అన్న తవే ठीक नहीं है तो जाओ चले जाओ టిఫిన్ చేసినారు టాబ్లెట్ నాతోనే ఉంటా, నాకు హోస్ట్ చేయండి, మీరు తీయకుండా ఓఎస్ దిగుంటా. చాలా బాగా మంచి ఆఫీసర్.
మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందేలా కార్పొరేటర్లు కృషి చేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే చందర్ నివాసంలో బీఆర్ఎస్ తాజా మాజీ కార్పొరేటర్లకు ఘనంగా సన్మానం చేసిన అభినందన సత్కారాన్ని చాలువాళ్లు విమంటులతో సత్కరించారు. పదవి ఉన్నప్పుడు పదవి లేనప్పుడు ఒకేలా చాలా మందికి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా మన అందరినీ దీపాలు ఇచ్చి అభివృద్ధి చేసి గెలిపించి అందరికి వెన్నుదన్నుగా ఉన్న చంద్రన్నకు చిరు సత్కారం. ఆత్మీయంగా వారికి ఇదే విధంగా అందరితో ప్రేమాభిమానంతో ఉండాలన్న భగవంతుడు ఆయన ఆజ్ఞలు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. చంద్రన్న నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం. పనిచేసినటువంటి మనకు అండదండగా ఉండి మనకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా సహకారం అందించి మనల్ని 5 ఏళ్ల పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మీ డివిజన్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకు సంక్షేమ పథకాన్ని గల్లీన ప్రతి ఒక్క వాడన మౌలిక వసతులను కల్పించేటువంటి విధంగా నిధులను అనేక సంక్షేమ పథకాలతోని అనేక అభివృద్ధి పథకాలతోని 5 ఏళ్ల పాటు ఈ యొక్క రామగుండం కార్పొరేషన్లో మా గౌరవ కార్పొరేటర్లు సేవలు అందించినారు. ఏ వార్డులో చూసినా కూడా ఈ యొక్క దశాబ్ది కాలంలో ఎక్కడ కూడా రోడ్లతో ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లను డ్రైనేజీ సిస్టమ్ను ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటికి సంబంధించినటువంటి నల్ల కనెక్షన్లను కూడా ఇప్పించినటువంటి ఘనత మా గౌరవ కార్పొరేటర్లది. అందుకే 27వ తారీఖుతోని మా గౌరవ కార్పొరేటర్ల 5 ఏళ్ల పదవి కాలం ముగిసినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వారి సేవలను గుర్తించి ఇలా అభినందన సత్కారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం వారు చేసినటువంటి అభివృద్ధి పదంలో మీరందరూ కూడా భాగస్వాములు కావడం, కేటీ రామారావు అన్న గారు పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను అభివృద్ధి పదంలో నడిపించడంలో మీరందరూ కూడా
కీలక పాత్ర డివిజన్ల పట్టణంలో స్థాయిలో పనిచేయడం, సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేసినందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని గుర్తించి ఇలా ఈ యొక్క అభినందన సత్కారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొంటున్నటువంటి మీకందరికీ కూడా మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ప్రజల ప్రేమ అభిమానాలను చూరగొని మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికలలో మీకు ప్రజాసేవ చేసేటువంటి అవకాశం ప్రజలు ఇవ్వాలని, మళ్ళీ కార్పొరేటర్లుగా మీరందరూ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ప్రతి ఇంటికి గడప గడపకు కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమగా చూసి అందరినీ కడుపులో పెట్టి సాదుకున్నటువంటి ఆ సందర్భాలను ఈ సందర్భంగా నెమరువేసుకుంటూ మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. కూడా ఈరోజు పార్టీని నమ్ముకొని చంద్రన్న నాయకత్వంలో మనమందరం కూడా కలిసి ఉండడం విధంగా చాలా గొప్పతనం. ఇదంతా కూడా వాస్తవంగా చంద్రన్న గొప్పతనం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు, పదవి ఉన్నప్పుడు, పదవి లేనప్పుడు కూడా చంద్రన్న మనందరితోటి ఒకేలాగున్నాడు. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వచ్చిన తర్వాత చాలామందికి వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారాలలో కొంత అహం రావడం, ఆ పదవితోటి కొంత పెద్దరికం రావడం, దాంతో ఇష్టమైన వ్యవహారాలు చేయడం, అందరినీ తక్కువగా చూడడం, ఇలాంటివి మనం గతంలో చాలామంది విషయంలో చూసినాం. నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే విషయంలో కూడా అదే చూస్తున్నాం. కానీ చంద్రన్న మనందరికీ ఒక సొంత ఇంటి మనిషిగా, అన్నదమ్ముల లెక్క, ఒక కుటుంబ సభ్యులుగా మనందరినీ కలుపుకొని పోయినందుకు ఆయనకు మనందరి తరఫున హృదయపూర్వక అభిప్రాయాలు. ఏదైతే ఒక మాట అడగంగానే వెంటనే మరి కాదనకుండా మరి అట్లయితే తప్పకుండా చేద్దాము. ఇక మనం ఇక్కడనే పుట్టినాం కదా, ఈ ప్రాంతానికి మనం తప్పకుండా చేయాల్సిన సందర్భం ఉంటుంది అని ఏ రోజైతే కాదనలేదు. మరి ఇంత మంచి నాయకుడు మనకు ఇప్పుడు కొద్దిగా మరి ప్రజలందరి తీర్పు మనం కూడా గౌరవించాలి కాబట్టి తప్పట్లేదు. మరి వాళ్ళకు కూడా చాలా విషయాలు బోధపడ్డాయి, అర్థమవుతున్నాయి. మరి తిరిగి కూడా మళ్ళీ మనం చంద్రన్న నాయకత్వంలో మనమందరం తిరిగి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి, తనను కూడా గౌరవప్రదంగా తిరిగి మనం అనుకునే విధంగా మనందరి కార్యాచరణ ఉండాలని, అదేవిధంగా నేను కూడా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు. జై తెలంగాణ. ప్రజలు రాని ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి ఎన్టీపీసీ యాజమాన్యం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఎన్టీపీసీ ప్రాజెక్టు మూలంగా నష్టపోతున్న రైతులు ప్రజలు లేకుండానే పోలీసు నిర్బంధం మధ్య నిర్వహించి ఫ్లాప్ చేసిందని అన్నారు. మాట్లాడాలా, ఇంకెవరు మాట్లాడొద్దా, ఎవరి అభిప్రాయం చెప్పొద్దా, ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళీ తప్పకుండా ఏర్పాటు చేయాలి. ఇలా మేము ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా అఖిలపక్ష కమిటీ వేస్తాం. తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ రోజుతోని ఇది అయిపోయిందని చెప్పేసి ఎన్టీపీ రామగుండం నియోజకవర్గంలో నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు 1978 నవంబర్ 14న ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్ గారు ఈ యొక్క నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కమాన్పూర్ మండలానికి సంబంధించి 5 గ్రామాలు, ఈ యొక్క రెవెన్యూ గ్రామాలు 15, మొత్తం 17 గ్రామాలను ఈ ప్రాంతంలో నుంచి వెళ్ళి భూసేకరణ నిమిత్తము 3700 కుటుంబాలకు సంబంధించినటువంటి భూములను వాళ్ళు ఎన్టీపీసీ
యాజమాన్యము భూసేకరణ చేసింది. ఆనాడు ఎన్టీపీసీ ప్రారంభం చేస్తున్నటువంటి సమయంలో 5-6 వేల రూపాయలకు మాత్రమే ఎకరం ఉన్నది, సేకరణ చేసిర్రు. కానీ ఆ కుటుంబాలకు మేము న్యాయం చేస్తామని అన్నారు. 3700 కుటుంబాలు తరతరాల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఆ భూములను త్యాగం చేస్తే వాళ్ళు ఇలా ఈ యొక్క ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్రాజెక్టులో కనీసం ఉపాధి ఉద్యోగ అవకాశం కూడా దొరకలేదని చెప్పేసి ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. 10ల సంఖ్యలో మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఆ యొక్క నిర్వాసిత గ్రామాలకు సంబంధించి రిహాబిటేషన్ విలేజ్లలో మౌలిక వసతులను కల్పించడంలో కూడా నిర్లక్ష్యం వహించింది ఈ ఎన్టీపీసీ యాజమాన్యం. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికులు సుమారు ఒక 4000 మంది ఈరోజు చేస్తూ ఉన్నారు. మళ్ళీ 2400 మెగావాట్లను ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క ప్రభుత్వం ఎన్టీపీసీ యాజమాన్యం నిన్న ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు రావాలని పిలుపు ఇచ్చినటువంటి సందర్భంలో ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణకు రావడానికి ఎవరు కూడా ఇష్టం లేకుంటే ఎవరు కూడా వెళ్ళలే, ప్రజలు ఎవరు కూడా వెళ్ళలే. ఆ యొక్క సందర్భంగా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి విషయం చెప్పుదామని వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను రాత్రిపూట నక్సలైట్లను తీసుకుపోయినట్టు, దొంగలను తీసుకుపోయినట్టు 3 గంటలకు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధానికి గురి చేసినారు. అరెస్టు చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచినారు. మరి ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇట్లా నిర్బంధాలు మధ్యన, పోలీసు పహారాల మధ్యన చేసేది ప్రజాభిప్రాయ సేకరణ? మరి వీళ్ళందరూ ఆ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరు రాలేదు. ప్రజాభిప్రాయ సేకరణ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని కూడా ఇవాళ అన్ని పేపర్లు, ప్రజలు అందరూ కూడా అంటున్నటువంటి ఈ యొక్క సందర్భం. అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, భూ నిర్వాసితుల పక్షాన, ఈ ప్రాంత సకల జనుల పక్షాన ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ నిర్వహించాలి. నిన్న చేసినటువంటి దాన్ని రద్దు చేయాలి. నిర్బంధాల మధ్యలో, పోలీస్ పహారాల మధ్యలో ఇప్పటికీ ఏ ప్రజాభిప్రాయ సేకరణ జరగలే. మేము డిమాండ్ చేసినాం, ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు కానీ, భూ నిర్వాసితుల కుటుంబాలకు కానీ మీరు ఏం చేస్తలేరు. కనీసం ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు విద్యను అందించడంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక కార్పొరేట్ స్కూల్ను కేజీ టు పీజీ చదివేంత వరకు ఉచిత విద్యను భూ నిర్వాసిత గ్రామాల పిల్లలకు, కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం. ఈ డిమాండ్ చేస్తే తప్ప, కాంట్రాక్టు కార్మికులకు, భూ నిర్వాసితుల కుటుంబాలకు ఒక మంచి వైద్యాన్ని అందించేటువంటి విధంగా కార్పొరేట్ ఒక హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరినాం. అది తప్ప. అదేవిధంగా ఈ ప్రాంతంలో అప్పుడు యాష్పాండు, కుందరపల్లి, మల్యాలపల్లి, బద్రిపల్లె, అక్బర్ నగర్ అక్కడ ఉన్నటువంటి భూమిని సేకరణ చేసి అక్కడ యాష్పాండుని చేర్చారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో అక్కడి ప్రజలందరూ కూడా మొత్తుకున్నారు. అక్కడ ఆ బూడిద మొత్తం మాకు అన్నం తింటా అంటే ప్లేట్లలోకి వస్తున్నది, నీళ్లు మొత్తము బూడిదమయం అయిపోతున్నాయి, తాగడానికి నీళ్లను కూడా ఇబ్బందిగా ఉన్నది అని అంటే మేము పాదయాత్ర చేసి పెద్దపల్లి కలెక్టర్ గారికి ఇచ్చి, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్కి ఇచ్చి, ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యానికి ఇస్తే ఏదో ఒక కారణం చెప్పి ఆ యొక్క గ్రామాలను మీరు తరలించండి, ఇబ్బంది పడుతున్నారంటే తరలించలేదు. ఇప్పుడు మళ్ళీ 600 ఎకరాలను భూసేకరణ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇప్పటికే ఆ పరిస్థితి ఉన్నది. రాజాపూర్ పరిస్థితి ఏంది, ఆకనపల్లి, ఆ చుట్టూ గ్రామాల పరిస్థితులు ఏంది? మరి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని అంటే తరలించరు. మరి భూమి లేదంటే ఉన్నది ఎన్టీపీసీ యాజమాన్యం చేతిలో, కమిషనరేట్ పక్కన
భూమి ఉన్నది. మరి ఆ భూమిలోనన్నా వీళ్ళు ఆ యొక్క గ్రామాలను తరలించాలి కదా. వాళ్ళు ఇచ్చినటువంటి భూమి, వాళ్ళు ఇది చేసినటువంటి త్యాగంతోనే కదా ఇలా ప్లాంటు ఒక భారతదేశంలోనే గొప్ప ప్లాంట్ అయిపోయింది. ఇలా 6,900 మెగావాట్లను చేరుకున్నటువంటిది వాళ్ళందరి త్యాగాలతోనే కదా. మరి వాళ్లకు న్యాయం చేయకపోతే మరి ఏంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదేదిక్కడి దుర్మార్గం, ఇదెక్కడి దౌర్జన్యం. ఇంత దౌర్జన్యం దుర్మార్గంతో ఏం సాధించాలని అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఓ దిక్కు పొల్యూషన్తో పర్యావరణవేత్తలందరూ కూడా మొత్తుకుంటున్నారు. ఇక్కడ అసలు బతికే పరిస్థితి లేదు, నివాసం ఉండే పరిస్థితి లేదు. మాతంగి కాలనీ ఇప్పటికే అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. మాకు ఇక్కడ ప్లాంట్ వద్దు అని అందరు మొత్తుకుంటుంటే మీరు అందరినీ నిర్బంధం చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టి మీరు ప్లాంట్ నిర్మాణం చేస్తారా? ఇదెక్కడి న్యాయం? ఇదేనా? ఎన్టీపీసీ యాజమాన్యం లక్షలాది తాటి ఈత వనాలను విధ్వంసం చేసి గీతా కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేసిందని ఎలుకలపల్లికి చెందిన గీతా కార్మికుడు రవీందర్ గౌడ్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మంగళవారం జరిగిన ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణ సభలో రవీందర్ గౌడ్ భూ నిర్వాసితుడు అజీముద్దీన్ మాట్లాడుతూ ఎన్టీపీసీ ప్రాజెక్టు నిర్మించి 50 ఏళ్లు అవుతున్న ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. నేను బాధతో మాట్లాడు సార్. ఈరోజు నాలాంటి యువకులు రాలేకపోయారు సార్. ఎక్కడికక్కడ ఇళ్లలో గృహ నిర్బంధం చేసింది సార్. నేను ఒక గీత కార్మికుని సార్. నేను ఒక గీత కార్మికుని చెట్లెక్కంగా వచ్చింది సార్, జీప్ వచ్చింది, కానీ నేను తప్పించుకొని వచ్చింది సార్. ఇలా నా ఆవేదన ఈ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి వచ్చింది సార్. నేను ఒక పీజీ స్టూడెంట్ సార్, ఎంఏ సోషల్ చేసిన, అయినా నాకు ఉపాధి లేక నేను నా ఈతవనాన్ని నమ్ముకొని కొన్ని లక్షల మొక్కలు ఉన్నాయి సార్. అక్కడ ఆ లక్షల మొక్కని విధ్వంసం చేసింది సార్ ఎన్టీపీసీ యాజమాన్యం. ఈ రోజు యాజమాన్యం చేసిన తప్పుకు నేను బలైపోతాను సార్. నేను నాలాంటి గీత కార్మికులు, నాలాంటి గీత కార్మిక కుటుంబాలు, నిరుద్యోగ యువత ఎలా భయపడుతూ బతుకుతున్న రోజులు సార్. ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుంది సార్. సార్, దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవ అద్దాల మెడలు కాదు సార్. పౌరు నైతిక అభివృద్ధి అన్నారు. ఏది ఆ నైతిక అభివృద్ధి? ఆ నైతిక అభివృద్ధి ఎక్కడుంది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్. ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి. ఎవరి తప్పిదం? ఇది ఎవరి తప్పిదం సార్? ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల చేత నడిపించు ప్రజా నాయకులు సార్. నేను వైలెన్స్ చేస్తున్నాను సార్. నా ఆవేదన నా కడుపులో నుంచి వచ్చే ఆవేదనలు నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి కేవలం నేను ఎన్టీపీసీ ల్యాండ్ యూసెస్ సార్. ఓ బ్రదర్ గారు, నేను ఈ ల్యాండ్ యూసెస్ రామాగుండం ఎన్టీపీసీ ల్యాండ్ యూసెస్ అసోసియేషన్ సెక్రటరీగా నాకు ఈ అవకాశం ఇచ్చింది మరి భూమి ఆస్తులు అన్నారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సార్, ఇక్కడ ముఖ్యంగా మా కలెక్టర్ గారికి మరీ ధన్యవాదాలు సార్. వారికి నేను పూర్తిగా విశ్లేషించి ఈ భూ నిర్వాసుల విషయంలో స్పష్టంగా నేను వివరాలు ఇవ్వడం జరిగింది సార్. మీకు దయచేసి వాళ్ళందరూ మీ ఆశా భావంతో ఉన్నారు సార్. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటూ ఈ ఎన్టీపీసీ అధికారులు కూడా మరి ఇన్ని సంవత్సరాల నుండి చాలా కాలయాపనకు, మోసానికి, ఇబ్బందులకు మరి ఈ భూమి అటు తట్టుకోలేని పరిస్థితుల్లో రోడ్డు మీద వచ్చి ఇంటికి కనీసం లేనటువంటి పరిస్థితులు ఉన్నారు సార్. మరి వాళ్ళు మీ నమ్మకాన్ని మీరు ఈ భూనివాసులకు న్యాయం చేస్తారని చెప్పేసి నమ్ముకుంటా ఉన్నారు సార్. మరి ఈ భూనివాసుల తరఫున సార్ మరి కోరేది ఏంటిదంటే సార్, మేము 50 సంవత్సరాల నుండి సార్ మా తల్లిదండ్రులు మా భూములు అప్పటి పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది సార్. 10,300 ఎకరాలు సార్. ఆ 10,003 ఎకరాలు సార్ మాకు చాలా అన్యాయం జరిగింది సార్ భూనివాసులు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ సార్ 1988లో సార్ 500 ఉద్యోగాలు సార్ దశల వారికి అవుతామని చెప్పి సార్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు సార్. ఇది నేను మీ సభాముఖంగా సార్ అందరికీ నేను పత్రికలకు నేను రుణపడి మరి నేను చెప్పదలుచుకుంటున్నా సార్. ఈ గ్రామాల్లో 17 రెవెన్యూ గ్రామాలు మరి పోయినాయి. దయచేసి ఆ 17 రెవెన్యూ గ్రామాల్లో కన్నాల నుండి మొదలుకుంటే ఇప్పటి ఈ జూలపల్లి మరి కోరడపల్లి ఇక్కడ ఎన్టీపీసీ వరకు ఈ ఉన్నటువంటి 17 గ్రామాలు మరి ఎల్కలపల్లి ఉంది సార్. అందులో కోరడపల్లి ఉంది సార్, కాలాపల్లి ఉంది సార్, లక్ష్మీపురం ఉంది, రాజాపూర్ ఉంది, కోరడపల్లి ఉంది, మల్లేరపల్లి ఉంది, బద్రిపల్లి ఉంది. ఇవన్నీ చుట్టుపక్కల గ్రామాలు సార్. రాణాపూర్ ఉంది.
ఈ జూలాపల్లి ఉంది, అల్లూరు ఉంది, మేరడవాక ఉంది. ఇది అన్ని గ్రామాలు సార్. మరి ఈ ఎన్టీపీసీ కూడా ఉన్నాయి సార్. ఈ భూములు పోయిన వాళ్ళు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు, ఉద్యోగాలకు బాధపడుతున్నారు సార్. ఎక్కడి సార్ మంత్రి, ఎక్కడిది సార్ మంత్రాలు, ఎక్కడిది సార్ ఈ మన ఎక్కడెక్కడ ప్రాంతాల నుండి ఎక్కడి సార్, ఛత్తీస్గఢ్ ఎక్కడిది, బీహార్ ఎక్కడిది, ఎక్కడి నుండి వచ్చి సార్ ఇక్కడ నౌకర్లు చేస్తా ఉన్నారు సార్. మరి నౌకర్లను అడిగితే సార్ మరి లోపలికి కనీసం మా బాధ సార్ చెప్పుకుందామన్నా మాకు లోపలికి పోవడానికి అవకాశం లేదు. దయచేసి నేను మీకు వినవిస్తున్నా సార్. నేను ఒక భూ నిర్వాసితునిగా, నేను ఈ యొక్క సంఘ సేవకునిగా నేను మీ ముందు వచ్చి సార్ నేను బాధపడి హృదయపడి మరి నాకు నౌకరు ఇస్తామన్నా, నాకు ఏం చేద్దామన్నా నేను దయచేసి సార్ నేను ఆశపడి నేను నౌకరు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి నిలబడి సార్ నౌకరు ఇస్తామని చెప్పేసి నాకు తీసుకొచ్చి సార్ కాంట్రాక్ట్ కింద పడేసింది సార్. అక్కడ పని చేస్తే సత్య సాగు బతుకు అని చెప్పారు. ఇప్పటికి నేను కాంట్రాక్ట్ వర్కర్గా చెప్తుంటారు. ఈవెన్ స్కిల్ పేమెంట్, సెమీ స్కిల్ పేమెంట్ లేదు సార్. కనీసం వేతన సవరణ కూడా జరగడం లేదు సార్. వేతనాలు అడిగితే సార్ గెట్ పాస్, వేతనాలు అడిగితే సార్ ఏమన్నా మాకు న్యాయం లేని అడిగితే సార్ గెట్ అవుట్ ఆల్రెడీ సార్. దయచేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. నేను ఒక తండ్రిగా మిమ్మల్ని అందరినీ మేము కలెక్టర్ గారిని కోరుతాను సార్. ఆర్డీఓ గారిని మీరు చెప్పారు, మాకు సంపాదింపు చేశారు, మా ఎన్టీపీసీ అధికారులతో చర్చ జరిపారు. ఇప్పటి ఉన్నటువంటి అధికారులు కూడా సానుకూలంగా ఉన్నారు సార్. నేను ఎన్టీపీసీ అధికారులు కూడా ఈడీ గారు కూడా మాకు పిలిపించి మాతో మాట్లాడడం కూడా జరిగింది సార్. ఇది ఈ తక్షణం ఈ ఏదైతే ఉన్నాయో 450 కరీంనగర్ ఇంప్లిమెంట్ చేస్తారు. నష్టపోయిన సార్, రోడ్ల పాలన సార్, ఇవాళ తిన్నామంటే తిరిగి సార్. ఈ భూమి రాకుల తరఫున నేను చెప్తున్నా సార్. మరి ఏమన్నా అడుగుతా ఉంటే మీరు మరి కాల్చి చంపేది నేను దీన్ని కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఎంతకు మించింది ఏం లేదు సార్. ఈ నౌకర్ల విషయం తప్ప ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పేసి నేను వేడుకుంటూ తెలియజేస్తా ఉన్నా సార్. నేను మీకు చట్టాలు జరిపినాక కూడా ఎన్టీపీసీ యాజమాన్యం మా చేతుల్లో లేదు అని చెప్పేసి చేతుల్లో పడడం జరిగింది. అయ్యా మా ఎమ్మెల్యే సార్కి కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇక్కడ చరిత్రలు ఎన్ని జరిపినా మీకు ఇక్కడ మీరు న్యాయం చేస్తారని నమ్మే ప్రసక్తి లేదు. అధికారులు కూడా వాళ్ళు కూడా పాపం అది కలెక్టర్ గారు కూడా సర్వ ప్రయత్నం చేశారు. మరి మా దగ్గర మా దగ్గర ఏం లేదు. మరి ఇది ఢిల్లీకి నేను కూడా రాస్తాను, కలెక్టర్ గారు స్వయంగా చెప్పారు. మరి ఇది మధ్యవర్తి సార్, భూమి నిర్వాసులకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. ఇది నాకు అని కాదు సార్, నా సొంతం కాదు, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. మా కలెక్టర్ గారు చెప్పారు, వారికి నేను 2 చేతులు తెలియజేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అది సెంట్రల్ కనుక మీరు అది కార్పొరేషన్ దాకా తీసుకెళ్లి మాట్లాడాలి, ఈ సమస్య నెరవేర్చాలి. కలెక్టర్ గారు కూడా మా తరఫున లెటర్ రాయాలని చెప్పేసి నేను సభాముఖంగా ల్యాండ్ ఇష్యూల పక్షాన సార్ నేను తెలియజేస్తా ఉన్నా సార్. ఇంకొక సార్ లొకేషన్ లో పనిచేస్తా ఉంటారు కొంతమంది, దాంతో నేను కూడా అందులో పడతారు. మాకు అన్యాయం ఏంటంటే అది ఒక్క విషయం సార్. కాంట్రాక్ట్ లో మేము పనిచేస్తా ఉన్నా ఉన్నటువంటి వాళ్ళకు అలవెన్స్ ఉంటుంది సార్. ఆ అలవెన్స్ లో కూడా సార్ ఒక రోజు ఆబ్సెంట్ అవుతారు. ఇక బాధ పరిస్థితులు 1 రోజు 2 రోజులు ఆబ్సెంట్ అవుతారు. ఆబ్సెంట్ అయినా కూడా అలాగ వెళ్ళి వచ్చేటటువంటి 4000 అలవెన్స్ సార్. అందులో 150 కూర్చు రాకపోతే అతను మాట్లాడుతుంది. కానీ ఆ అలవెన్స్ కొట్లాడి అది కూడా అగ్రిమెంట్ చేసుకోవడం. పాప ఆయన కౌశిక్ గారు అన్న పాప ఆయన దెబ్బలు తినడు, అన్ని ఇబ్బందులు పడ్డాడు. ఆయన మాకు కొంచెం న్యాయం జరిగింది, ఒక 1000 రూపాయలు జరిగింది సార్. దాంట్లో కూడా కనీసం అది అలవెన్స్ లో కూడా 150 రూపాయలు కట్టింది సార్. అట్లా కంట్రాక్ట్లు బాగుపడుతుంది. ఆ కంపెనీకి వచ్చేది ఏంటి సార్, మాకు అన్యాయం జరుగుతుంది. అది ఎలాంటి కట్టింగ్ లేకుండా వర్కర్లు కూడా సార్ దయచేసి యజమాన్యాన్ని కూడా కోరుతా ఉన్నాం సార్. కలెక్టర్ గారు కూడా చోట్ల తీసుకొని సార్ మా పక్షాన న్యాయం చేయాలని చెప్పేసి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నేను నమస్కారం. ఎన్టీపీసీ యాజమాన్యానికి ఫేజ్ 1 ప్రాజెక్టు కింద భూములను ఇచ్చిన భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని అంతర్గా మండలం మొగల్పాడ్ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొగల్పాడ్ గ్రామ భూ నిర్వాసితులు చిలిక ప్రసాద్, చిలిక రాజేశం మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యానికి 1982లో విద్యుత్ ప్రాజెక్టు యాజమాన్యం మొగల్పాడ్ రైతుల వద్ద బూడిద చెరువు కోసం 583 ఎకరాలను తీసుకుని ఇప్పటి వరకు డబ్బులను కూడా చెల్లించకుండా కోర్టులో పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. మళ్లీ ఫేజ్ 2 కింద నిర్మాణం చేపట్టనున్న 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు బూడిద చెరువుకు స్థలం ఏ కోసం పక్కనే మిగిలిన 606 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలన చేయగా అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. పాత్రికేయులకు నమస్కారాలు. మేము
అంతర్గాం మండలంలోని మొగల్పార్ గ్రామానికి చెందినటువంటి భూ నిర్వాసితులము. మాకు గత 1982 సంవత్సరం లోపల ఎన్టీపీసీ బూడిద చెరువు నిర్మాణం కోసం 553 ఎకరాల భూమి తీసుకొని అప్పుడు ఎన్టీపీసీ యాజమాన్యం ఇంటికొక ఉద్యోగం ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మబలికి మా భూములను తీసుకోవడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఎలాంటి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ మాకు కల్పించలేకపోయింది. అదేవిధంగా అట్టి భూములలో వివిధ రకాల కేసులతోటి వెంకట మురళీ మనోహరరావు గారి భూములు అని చెప్పి కొంతమంది, వారి సత్యమని వేరే వాళ్ళకి అమ్మినని కొంతమంది, వాళ్ళ కుటుంబానికి చెందినని చెప్పి కొంతమంది, ఇట్లా ఒకరి మీద ఒకరి కేసులు వేసుకొని 45 ఏళ్ళ నుండి ఆ కేసు తెగక సుమారుగా ఒక 2 తరాల రైతులు ఆ గ్రామంలో చనిపోవడం జరిగింది. ఇంతో అంతో తెలిసిన వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు మేమే అనేక సార్లు ప్రభుత్వాలకు సంబంధిత అధికారులకు మా సమస్యలు విన్నవించుకున్నా కానీ ఎటు తేల్చక కాలయాపన చేసి ఎక్కడున్న సమస్యలకు అక్కడనే ఉంచడం జరిగింది. మరలా ఆడ చౌకగా భూమి దొరుకుతుందని చెప్పి ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభుత్వానికి అప్రోచ్ అయ్యి మేము గతంలో పోయిన భూములు కాకుండా మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా తాతలు మా తండ్రులు మేము నిత్యం సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. ఆ భూములను కూడా 606 ఎకరాల ల్యాండ్ను కూడా ఇలా బూడిద చెరువు నిర్మాణం కోసం సెకండ్ యూనిట్ బూడిద చెరువు నిర్మాణం కోసం సర్వే నిర్వహించింది. దానిలో భాగంగా నిన్న ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, భూ నిర్వస్తుల సమస్యలు తెలుసుకోవాలి అనే ఆలోచనతో పెట్టినటువంటి సమస్య. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గైడ్లైన్ చేసిందో, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎన్టీపీసీకి కావాలని చేసిండ్రో మాకు తెలియదు. కానీ అక్కడ సబ్జెక్టు తెలిసిన వ్యక్తులను, నన్ను, రాయేశంను, ఈ తమ్ముడిని అర్ధరాత్రి సమస్యలు తెలియకుండా, సమస్యలు వివరించకుండా ఎన్టీపీసీ చేసే అన్యాయాన్ని వెలుగెత్తి చూపుతారని చెప్పి గ్రహించి అర్ధరాత్రి దొంగల వల్ల మమ్మల్ని అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ప్రశ్నించే గొంతును నొక్కడమేనా ఎన్టీపీసీ యాజమాన్యం? దీనికి వత్తాసు పలకడమేనా రాష్ట్ర ప్రభుత్వం అని మేము గ్రామ రైతులం ఆవేదన చెందుతున్నాం. గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, శాసనసభ్యులకు కూడా మేము మరొకసారి తెలియజేసేది ఏంటంటే, అయ్యా మీరు భూసేకరణ చేస్తున్నారు కదా, రేపు 31వ తారీఖు మళ్ళా మొగల్పాడు గ్రామ శివార్లో గ్రామసభ నిర్వహిస్తున్నారు కదా, మీరు ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారో ఒకసారి బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా రైతులకు ఏ న్యాయం చేస్తున్నారు? గతంలో పోయినటువంటి భూములకు జరిగిన అన్యాయమే ఇప్పుడు జరుగుతుందా? మేము సుమారు 250 ఎకరాల భూమిని సాగులో చేసుకున్నాం. ఈ 250 ఎకరాల భూమి సాగులో ఉన్నాము. కొంతమంది గ్రామ రైతులు ఆరోగ్యంగా లేకపోవడమో, ఆర్థికంగా లేకపోవడం వల్ల ఈ సంవత్సరం చేయలేకపోతే వాళ్ళ పేర్లు కూడా రాలే. వాళ్ళ పేర్లు కూడా ఎక్కించి ఆరువారులో ఎక్కించి మమ్మల్ని పట్టాలుగా మాకు చూపించి ఆ తర్వాత భూసేకరణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. పాత్రికేయులకు, మన మిత్రులకు అందరికీ నమస్కారం. మా విలేజ్ మొగల్పాడు గ్రామం, అంతరాం మండలం. మాకు 1982లో అక్కడ యాష్ ప్యాండు నిర్మించి అక్కడ నుంచి మా భూమిని తీసుకొని మా ఇండ్లు మమ్మలను అక్కడ నుంచి డైవర్ట్ చేసారు, వెళ్ళగొడితే మేము ఇండ్లు కూలగొట్టుకొని గొడ్లు గోదలు అమ్ముకొని వ్యవసాయం బంద్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మేము కొత్తగా నిర్మించుకున్న జాగాలకు వచ్చి కేవలం ఇండ్లు కట్టుకున్నాం తప్ప వేరేం లేదు. మా పిల్లలకు నౌకర్లు ఇస్తున్నారు,
తల్లిదండ్రులు ముసలు అయిపోతే పిల్లలకు నౌకరిస్తున్నారు, నౌకర్లు ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు, అందరికీ నౌకర్లు ఇస్తారు. లాండ్ లిస్ట్ కూడా ఇచ్చారు. లాండ్ లిస్ట్లో మేము అందరం పోయి ఇంటర్వ్యూ రాస్తే ఎవరైతే డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు తప్ప 30 మంది 40 మంది ఉన్నాం మేము ఊర్లో. 30-40 మందికి 4గురికే ఇచ్చారు మా ఊరు నుంచి నౌకర్లు. 30 మందికి నౌకర్లు రాలేదు. మాకు అందరికి లాండ్ లిస్ట్ ఉన్నది. అదే విషయము. ఇప్పుడు తర్వాత అదే ఏమైందంటే అట్లా ఆ రోజు 40 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎన్టీపీసీ వాళ్ళు రూపాయలు కొంటే పోయి కోట్లు వేసి తప్ప మాకు పైసలు ఇవ్వలేదు. మా భూములేమో తీసుకోవడానికి చేతనైంది, మాకు డబ్బులు ఇవ్వడానికి చేత కాలేదు, కోట్లు వేసారు. మా భూములు తీసుకున్నప్పుడేమో నౌకర్లు పోలే వాళ్ళవి, మాకు రూపాయలు ఇచ్చేవారు నౌకర్లు పోతాయి వాళ్ళకు. నౌకర్లు ఎందుకు పోతాయి వాళ్ళవి? ఎన్టీపీసీ నౌకర్లు నాకు డబ్బులు ఇచ్చడానికి, రైతుకు డబ్బులు ఇచ్చడానికి ఏమో చేత కాలే, కోట్ల డబ్బులు వేసారు, మా భూములు మాత్రం తీసుకున్నారు. ఇది అన్యాయం జరిగింది. నౌకర్లు ఇవ్వలేదు, మాకు ఉపాధి కల్పించలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని ఎల్లగొడితే గొడ్డు గోదను అందుకొని ఇంటి పూలు కొట్టుకొని వచ్చి కేవలం గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. 45 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు. 556 ఎకరాల భూమి తీసుకున్నారు, ఇంతవరకు రూపాయి రాలేదు. అది భూము మిగులు భూము ఇప్పుడు 606 ఎకరాలు ఉన్నాయి. 606 ఎకరాల భూమిని కూడా ఇప్పుడు మళ్ళా మేము తీసుకుంటామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఏం చేశారంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎన్టీపీసీ డిపార్ట్మెంట్లు అంతా ఒకటే కమిటీమెంట్ అయ్యి మా భూములు సర్వే జరుపుతారు. మేము అక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళని ఆపినాం. మేము కలెక్టర్ గారిని ఆపినాం డైరెక్ట్. కలెక్టర్ గారు ఏంది సార్ మా భూములు ఎందుకు సర్వే చేస్తారంటే ఎన్టీపీసీ తీసుకుంటుంది యాష్ పాయింట్ కోసం తీసుకుంటే మీరు మీటింగ్ పెట్టుకుంటారు, మీరు అన్ని చేస్తారు, కానీ మా రైతులతో పని లేదు మీకు అని చెప్పి ఆపిన వాళ్ళు ఆగి రైతులను కాదనలేకపోయిండు కలెక్టర్ గారు. వాస్తవం చెప్పాలంటే ఆ కలెక్టర్ గారు మీకు మాట ఇస్తా అని చెప్పాడు. ఆర్డీఓ మన ఎక్కడికి అందరిగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అందరినీ పిలిపించిన తర్వాత మేము అందరం పోయిన తర్వాత రైతులు ఆడలు పిల్లలు అందరూ వచ్చారు. మీటింగ్ జరిగింది. మీరు మీటింగ్ చేసుకుంటారు, మా భూములు తీసుకుంటారు, మా పైసలేమో కోట్లు ఎత్తారు, మా భూములేమో ఇక్కడ మాకు గుంజుకుంటారు. మేము వ్యవసాయం చేసుకుని బతుకుతాం సార్, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. మా భూములకు పైసలు రాలేదు, 45 సంవత్సరాలు అవుతుంది. మా తండ్రులు చచ్చిపోయారు, మా తాతలు చచ్చిపోయారు. మేమన్నా కనీసం ఆ భూములు తీసుకొని పోతాం సార్, మాకు నౌకర్లు ఇస్తారు, మా నౌకర్లు కూడా ఇవ్వలేదు సార్ అని అన్నాం. అంటే మేము నౌకర్లు కాదు, ఏదైనా మీకు లాండ్ లిస్ట్ కల్పిస్తాము, మీకు నౌకర్లు ఇప్పిస్తాము, పైసలు మీకే ఇప్పిస్తామని చెప్పి కలెక్టర్ గారు మొన్న మాకు హామీ ఇచ్చింది. హామీ ఇస్తే అది సర్వే జరిగిన సర్వే ఆపిన తర్వాత మాకు హామీ ఇచ్చారు. అది తప్పించుకున్నారు వాళ్ళు. మళ్ళీ తప్పించుకొని నిన్న మమ్మల్ని ప్రజా అభిప్రాయ సేకరణ అంటే ప్రజలతోని అభిప్రాయం తీసుకొని, రైతులతోని అభిప్రాయం తీసుకొని సేకరణ చేస్తాన్న మనుషులు ప్రజలను కొంటే అరెస్ట్ చేసిన తర్వాత ఎవరితో ప్రజా మీటింగ్ పెట్టిన వాళ్ళు, ఎవరితో ప్రజా సేకరణ చేసారు, ఎవరికి మాట ఇచ్చారు వాళ్ళు, ఎవరితో మీటింగ్ పెట్టిన వాళ్ళు. మమ్మల్ని ఉంటే అందరిని అరెస్ట్ చేసిన తర్వాత మా రైతుల భూములేమో కావాలి, రైతులేమో అరెస్ట్ చేసిన తర్వాత మేమేమైనా మాట్లాడతాం అక్కడ. మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ పోలీస్ స్టేషన్ మార్చిరు, జిల్లాలు మార్చిరు మమ్మల్ని. ఇక్కడ లోకల్ ఉంటే లొల్లు అయితే అని చెప్పి జిల్లాలు మార్చిరు, అక్కడ వేసిరు, జైపూర్ పోలీస్ స్టేషన్ వేసిరు. అట్లా సార్ ఇబ్బంది అవుతుంది. ఈ రోజు మా పిల్లలు భయపడ్డారు, మా రైతులు, మా భార్యలు భయపడ్డారు, మా రైతులు భయపడ్డారు. కొంతమంది మీటింగ్కే రాలి, కొంతమంది మీటింగ్ కూడా రానియలే, వాళ్ళు మీటింగ్ కూడా రానియలే. అన్ని జేబులు కట్టలు ఇవన్నీ అన్ని చెక్ చేసి పేపర్లు పోవద్దు, ఇది పోవద్దు, ఒక కొద్ది ఇబ్బంది పెట్టిరా, బాగా ఇబ్బంది పెట్టిరు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.